నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. స్థానిక శ్రీ సంజీవరాయుడు స్వామి దేవాలయంలో సీతారామ లక్ష్మణ స్వాములకు అర్చకులు ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ వేలూరు కేశవచౌదరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా స్వామివార్ల పుష్పాలంకరణ నిలిచింది. ఉభయకర్తలు మాదినేని మురళీకృష్ణ చౌదరి సురేఖ దంపతులు సుమారు 1.5 లక్షల రూపాయల వ్యయంతో వివిధ రకాల పరిమళ పుష్పాలను తెప్పించి స్వామివార్లను అత్యంత సుందరంగా అలంకరింపజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పాల పొంగళ్లు నివేదించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కొరకూటి సంజీవనాయుడు, మోహన్ నాయుడు, వెంకటాద్రినాయుడు, వెంకటకృష్ణయ్య మరియు గ్రామస్తులు సమన్వయంతో సహకరించారు. భక్తి కీర్తనలు, వేదమంత్రోచ్చారణల నడుమ సాగిన ఈ వేడుకలతో చింతలాత్మకూరు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చింతలాత్మకూరు గ్రామంలో గరుడ సేవ జరుపుకుంటున్నారు. ఇక్కడ శ్రీ సంజీవరాయుడు స్వామి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దక్షిణ ముఖం నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇక్కడ ఒకటే ఉందనుకుంటున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఎంతో ఉత్సాహంగా కలిసి అందులో మా గ్రామానికి సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ తమ వంతుగా మినిమం అమౌంట్లు వేసుకొని వాళ్ళు సొంతంగా ఉత్సాహంగా ముందుకొచ్చి ఉత్సవం బాగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా మా ఊరు ఈ గ్రామానికి వచ్చి ఉత్సాహంగా ఆనందంగా ఈ ఉత్సవం జరుపుకొని వెళ్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను నీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఈ పూలంగ సేవ చేయిస్తున్నాను. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గరుడ సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగేటువంటి గరుడ సేవలో భాగంగా ఇక్కడ విచ్చేయడం జరిగింది. పెద్దలు, ఈ గ్రామ పెద్దలు సోపల్లి రాధాకృష్ణ నాయుడు, అదేవిధంగా మురళీకృష్ణ గారు మరియు గ్రామ పెద్దల కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి గ్రామ ప్రజలకు నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పూల అలంకారం అనేది చాలా హైలైట్గా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈరోజు నెల్లూరు పట్టణం నుంచి ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించి మురళీకృష్ణ చాలా ఆడంబరంగా ఈ ఉత్సవాలు జరుపుకునేదానికి పూల అలంకరణ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం.